టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని సింగిల్ డాట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శారీలో బ్లౌజ్ పీస్ అండి. అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను మార్కింగ్ అనేది లైనింగ్ మీద చేస్తాను. లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, లైనింగ్ని ఇలాగా వెడల్పు మీద ఫోల్డింగ్ అనేది చేశాను. ఇక్కడ చూస్తారు కదా, క్లాత్ అనేది మనకి సరిపోవట్లేదు. ఇలా సరిపోలేనప్పుడు ఫోల్డింగ్ అనేది చేంజ్ చేయాలండి. అంటే ఇక్కడ కోరంచి వస్తుంది కదండి, అంటే అది పొడవు, ఆ పొడవు మీద మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక ఫోల్డింగ్కి ఈ ఫోల్డింగ్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. చూస్తున్నారు కదండి, నా చేయి వైపుకి కోరంచి అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉందండి, ఈ క్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ అండి. ఈ 14 ఇంచెస్ కాబట్టి 14 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చెయ్యాలండి. ఈ 1 ఇంచ్ కూడా స్టిచ్చెస్కి, అంటే నడుము దగ్గర స్టిచ్చెస్కి అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్చెస్కి మనకు 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది. కరెక్ట్గా మనకు 14 ఇంచెస్ అనేది రెడీ అవుతుందండి బ్లౌజ్ లెంత్ అనేది. అలాగే ఇటు సైడ్ కూడా 15 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. అలాగే ఈ నడుము వైపుకి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఏంటంటే స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోతుంది కదండి, అందుకని 1/2 ఇంచ్ పైనుంచి మనం మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి షోల్డర్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి. షోల్డర్ విడ్త్ మార్కింగ్ చేయడానికి ముందు చెస్ట్ లూజ్ ఎంత ఉందని చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 35 అండి. 35 అంటే 35ని 4 పార్ట్స్ కింద చేయాలి కదా. ఇదిగోండి, ఇక్కడ నేను టేప్తో కూడా చూపిస్తున్నాను. టేప్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేస్తే 8:15 వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలాగా 8:15 వచ్చింది. దీన్ని మనం చెస్ట్ మార్కింగ్ అన్నమాట కరెక్ట్గా. ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ అనేది కూడా రాస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలాగా మనకి 8.75 వచ్చింది కదండి. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్కి నేను దీన్ని 9 ఇంచెస్ కింద చేసేస్తున్నానండి. అంటే 1/4 ఇంచ్ తేడా కాబట్టి నేను 9 ఇంచెస్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ని మనం ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకుంటే 4.5 అనేది వస్తుంది కదా. ఈ 4.5కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 5.5 దగ్గరికి షోల్డర్ మార్కింగ్ అనేది చేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, షోల్డర్ మార్కింగ్ అనేది 5.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ 5.5 మార్కింగ్ కూడా ఫోల్డింగ్ ఉంది కదండి, ఫోల్డింగ్ వైపు నుంచి మనం 5.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను 5.5 అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు షోల్డర్ డౌన్ మార్క్ చేసే ముందు ఈ షోల్డర్ మార్కింగ్ చేసాం కదండి, దీనికంటే ముందు నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ లెంత్ వచ్చి ఇక్కడ 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ అంటే డీప్ నెక్ కదండి. డీప్ నెక్ అయినప్పుడు షోల్డర్ మార్కింగ్లోని ఒక 1/2 ఇంచు మైనస్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎప్పుడైతే మనకి నెక్ డీప్ అనేది పెరుగుతుందో అప్పుడు షోల్డర్ అనేది తగ్గించుకోవాలండి. ఇక్కడైతే 5.5 అనేది మార్క్ చేసాం కదా షోల్డర్ అనేది, దీంట్లోని ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ లెంత్ వచ్చి 10 ఇంచెస్, అలాగే షోల్డర్ వచ్చి 5.5 అండి. ఈ 5.5లోని ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసేసుకొని 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసే ముందు నెక్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని నెక్ లెంత్ డీప్ అయితే షోల్డర్ మార్కింగ్లో నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. లేదంటే మనకి ఎంతైతే షోల్డర్ మార్కింగ్ వస్తుందో ఆ మార్కింగ్ని పెట్టి బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చి 2.5 అండి. ఇప్పుడు షోల్డర్ కూడా చూస్తున్నాక 2.5 అని అయ్యింది. అంటే ఈ 5 ఇంచెస్లోనే మనం నెక్ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చి ఇది 5.5 వచ్చింది కదండి, షోల్డర్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఇక్కడ మనం షోల్డర్లోని 1/2 ఇంచ్ మైనస్ చేసాం కదండి, షోల్డర్ డౌన్లో కూడా మనం మైనస్ చేయకూడదండి. మనకి షోల్డర్ మార్కింగ్ ఎంతైతే వస్తుందో ఆ మార్కింగ్కి మనం షోల్డర్ డౌన్ కూడా చేసుకోవాలండి. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని
ఇదిగోండి ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను. ఇటువైపు కూడా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే షోల్డర్లోని మనం తగ్గించాం కదా అని షోల్డర్ డౌన్ అనేది తగ్గించకూడదండి. షోల్డర్ డౌన్ మన షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే షోల్డర్ డౌన్ అనేది తగ్గించకూడదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ కార్నర్లోని చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను లైన్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి కరెక్ట్గా మనకి 9.5 కదండి, కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చి 9.5. ఈ 9.5ని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. లేదు బిగినర్స్ అయితే కొంచెం వాళ్ళకి ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు అలాగే కటింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అయిపోతుంది కదండి. అలాంటి వాళ్ళైతే మీరు 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీకు లూజ్ వచ్చినా సరే మీరు స్టిచ్చెస్ వేసేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను 9 ఇంచెస్ అనేది మార్క్ చేయట్లేదండి, ఎందుకంటే కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి కాబట్టి నేను 9.5 అని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా, 8.75 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలాగా నేను మార్కింగ్ చేస్తున్నాను. మీరైతే 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసేసుకోండి. లేదు మేము కరెక్ట్గా స్టిచ్ చేయగలం అనుకుంటే మీరు కూడా 8.75 దగ్గరికి మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా 1.5 అనేది తీసుకున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలండి. వేస్ట్ మార్కింగ్ వచ్చి ఇక్కడ 28 ఉందండి. ఈ 28ని కూడా మనం 4 పార్ట్స్ కింద చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను టేప్తో చూపిస్తున్నాను. దీన్ని 4 పార్ట్స్ కింద చేస్తే 7 ఇంచెస్ వస్తుంది కదండి. ఇలాగ టేప్తో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ కూడా డాట్ కోసం బ్యాక్ డాట్ అనేది వేస్తాం కదండి. ఈ డాట్ కోసం 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం చెస్ట్ దగ్గర ఎలాగైతే 1.5 పెట్టాం అలాగే వేస్ట్ దగ్గర కూడా 1.5 అనేది పెట్టాలండి. ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ తీయడానికి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, అందుకని 1.5 అనేది సరిపోతుందండి. 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ మార్కింగ్ కూడా మనం లూజ్కి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ వరకే రావాలి. యువతల వైపు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్ వరకు రాకూడదండి. ఇలాగే ఈ మార్కింగ్తో ఎండ్ అయిపోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, రౌండ్ అనేది మీకు ఏమైనా కొంచెం తీయడం రాకపోతే ఇలాగా షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేస్తాం కదా 6 ఇంచెస్ దగ్గర, ఆ 6 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ ఆఫ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇలాగ రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడైతే బ్యాక్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 8 ఇంచెస్ కదండి, ఈ 8 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. అంటే 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే బ్యాక్ డాట్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ కదండి, ఇదే 10 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి ఇక్కడ 2.5 పెట్టాం కదండి, ఈ కింద సైడ్కి ఒక 1/4 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు అనేది యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచెస్ అనేది పెడుతున్నానండి. అంటే 2.5కి ఒక 1/2 ఇంచ్ అనేది నేను యాడ్ చేసుకొని 3 ఇంచెస్ అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ లైన్ మీద మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను రౌండ్ అనేది మార్క్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏమైనా రౌండ్ తీయడానికి ఇబ్బందిగా ఉంటే ఈ కార్నర్లోని ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ అంటే మార్క్ చేసుకొని రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మార్కింగ్ ఎలాగుందో సేమ్ దీని మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ దగ్గర అలాగే చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ డాట్కి మార్కింగ్ అనేది చేసాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేస్తాం కదండి, ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం మనం బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లోనే ఆర్మ్ హోల్ తీసుకొని మనం మెజర్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పావు తక్కువ 9 వచ్చిందండి. అలాగే చెస్ట్ లూజ్ కూడా మనకి పావు తక్కువ 9 వచ్చింది కదండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. చెస్ట్ లూజు అలాగే ఆర్మ్ హోల్ మనం 8.7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడైతే ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ వచ్చి 17, దాన్ని ఆఫ్ చేస్తే 8.5 వస్తుంది కదా, అంటే ఒక పావు ఇంచు తేడా ఉందండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ సరిపోతుందో చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది మనకు సరిపోవట్లేదు. అలాగే ఫోల్డింగ్ చేంజ్ చేసే ముందు ఈ ఎడ్జ్న క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ క్రాస్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఒక సైడ్కే జాయింట్ అనేది పడుతుందండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను టేప్తో కూడా చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా మెజర్మెంట్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఎక్స్ట్రా క్లాత్కి కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది కదండి ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ మార్క్ చేసే ముందు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, శారీలో బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది కదండి. ఇలా బార్డర్ రావడం వల్ల మనకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదండి, ఈ 1/2 ఇంచ్ కూడా స్టిచ్చెస్ కోసం అండి. ఒకవేళ ఇలా బార్డర్ అనేది రాకపోతే 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. ఈ 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైనుంచి మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. లెంత్ వచ్చి 7.5 అండి. 7.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ కూడా స్టిచ్చెస్ కోసం. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం మనకి 8 ఇంచెస్ అనేది వచ్చింది కదా, ఇదే 8 ఇంచెస్ని ఇటు సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఈ 3 ఇంచెస్ కూడా మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి స్టిచ్చెస్ కోసం, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ టేప్తోని క్రాస్గా పెట్టుకొని మనకి 8.9 దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్ లూజ్కి ఎంతైతే మనం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నామో హ్యాండ్ లూజ్ కూడా ఎక్స్ట్రా అంతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలండి. చూస్తున్నారు కదండి, నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి కొంచెంగా కర్వ్ షేప్ అనేది తీస్తున్నాను. ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కూడా మనం లూజ్ మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ వరకే రావాలి కానీ ఎక్స్ట్రా మార్కింగ్ వరకు రాకూడదండి. ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేశాను. ఎక్స్ట్రా 1.5 అనేది మార్క్ చేశాను కదా. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది ఎలాగుందో అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అనేది చేసేసాను కదా. ఇప్పుడు ఈ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. అలాగే ఈ సెంటర్లో కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఒక సైడ్కి జాయింట్ అనేది పడుతుంది. ఈ జాయింట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నేను జాయింట్ కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ పెట్టుకొని కటింగ్ అనేది చేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది అయితే క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా మీరు లాగేటప్పుడు సాగితే ఇటువైపుకి క్రాస్ అని అర్థం. చూస్తున్నారు కదండి, ఇది సాగట్లేదు అంటే స్ట్రైట్ కటింగ్ అండి. ఇలాగా ఎటువైపు అయితే మీకు క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్ కటింగ్, లేదంటే స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్ కటింగ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2 ఇంచెస్ దగ్గరికి నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని క్రాస్ అంటే లాగేటప్పుడు ఎటువైపు అయితే క్రాస్ వస్తుందో అటువైపుకి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి.
ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా దీనిపైన ఇప్పుడు ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని వీల్ మార్కర్తో ఇక్కడ నేను నెక్ దగ్గర అలాగే షోల్డర్ డౌన్ చెస్ట్ లూజ్ దగ్గరికి మార్కింగ్ ఎలాగైతే మార్కింగ్స్ ఉన్నాయో దానిపైన ఇలాగా మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్కి కూడా మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇక్కడ ఏంటంటే వీల్ మార్కర్ ఉండబట్టి నేను వీల్ మార్కర్తో మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ వీల్ మార్కర్ లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆర్మ్ హోల్ దగ్గర కార్నరు, ఈ కార్నర్ దగ్గర ఇలాగ వేలుతోని ఇలా పట్టుకొని ఎక్కడికైతే మనకి మన వేలు తగులుతుందో అక్కడికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మార్కింగ్ అనేది పెట్టాను. అలాగే నెక్ దగ్గర కూడా సేమ్ అలాగేనండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడైతే మార్కింగ్స్ అనేవి చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ మార్కింగ్స్ మీద మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి డాట్ అనేవి. అలాగే నేను ఇక్కడ వీల్ మార్కర్తో కూడా మార్క్ చేశాను కదండి, ఆ మార్కింగ్ మీద సేమ్ మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఉన్నాయి కదండి మార్కింగ్స్ అనేవి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ లోత్ తీయడానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కార్నర్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కార్నర్ దగ్గర నుంచి మీరు ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలాగా నేను మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఈ మార్కింగ్ ఉంది కదండి, ఈ రౌండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ నేను లైన్ కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కార్నర్ నుంచి మనం మార్కింగ్ అనేది చేసాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా రౌండ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు పైకి మనకి రౌండ్ అనేది తీయాలి కదండి. ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా రావడానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి, మనం ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసాం కదా కార్నర్ పక్కన. ఇక్కడి నుంచి మనం షోల్డర్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ గ్యాప్లోనే మనకి రౌండ్ అనేది రావాలండి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఆర్మ్ హోల్ లోత్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అంటే ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వస్తుంది. ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. నెక్ లెంత్ వచ్చి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా 7 ఇంచెస్ అండి. మీరు 6 ఇంచెస్ నుంచి 7.5 వరకు మీ ఇష్టం అండి, ఎంతైనా లెంత్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా 8 ఇంచెస్ అంటే ఇక్కడ డీప్ అండి, డీప్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి 6 ఇంచెస్ నుంచి 7.5 వరకు మీరు లెంత్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ ఎలాగైతే కింద సైడ్కి 3 ఇంచెస్ పెట్టామో అలాగే ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ అనేది పెట్టానండి. ఇలాగా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే ఆర్మ్ హోల్ అలాగే ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఊక్సుల పట్టికి కాజల పట్టికి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఊక్సుల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ వచ్చి ఇది ఆది బ్లౌజ్తో మార్కింగ్ కాదు కదండి, మనం పూర్తిగా బాడీ మెజర్మెంట్స్తో మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి అంటే నడుము దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఇది సింగిల్ డాట్ బ్లౌజ్ కదండి. సింగిల్ డాట్ బ్లౌజ్ అంటే మిడిల్ డాట్ అనేది రాదండి. మిడిల్ డాట్ రాదు కాబట్టి 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇప్పుడు మార్క్ చేసాం కదండి, అంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే ఇక్కడ 2 పాయింట్స్ తక్కువ 4 ఇంచెస్ వచ్చిందండి. ఈ 4 ఇంచెస్లోనే మనకి స్టిచ్చెస్ కూడా సరిపోతుంది. ఒకవేళ మీరు నార్మల్ అంటే 3 డాట్స్ ఉన్న బ్లౌజ్ మీరు ఒకవేళ స్టిచ్ చేస్తే, ఒకవేళ ఆది బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్స్తో కానీ మీరు స్టిచ్ చేస్తే కనుక ఈ నడుము దగ్గర నుంచి 1.5 అనేది మార్క్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మిడిల్ డాట్ లేదు కాబట్టి నేను 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు ఊక్స్ పట్టికి కాజాల పట్టికి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మార్కింగ్ నడుము దగ్గర నుంచి నెక్ వరకు మార్కింగ్ అనేది చేస్తాను కదా. ఇప్పుడు ఈ నెక్ వరకు మార్కింగ్ చేస్తాం కదా, ఇది ఏంటంటే స్టిచ్చెస్ అంటే స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ని నెక్ దగ్గర క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఇది ఏంటంటే సింగిల్ డాట్ బ్లౌజ్ కదండి, ఈ సింగిల్ డాట్ బ్లౌజ్కి కంపల్సరీగా మనం చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ కూడా మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని అక్కడి నుంచి
10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ కూడా స్టిచ్చెస్కి వెళ్ళిపోతాయి కదండి, షోల్డర్ దగ్గర స్టిచ్చెస్కి. అక్కడి నుంచి మనకు కరెక్ట్గా 10 ఇంచెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే నడుము దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ దగ్గరికి మనకు కరెక్ట్గా ఈ 10 ఇంచెస్ అనేది రావాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని నేను మళ్ళీ చూస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, అలాగే అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలండి. అంటే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి అండర్ బ్రెస్ట్ వరకు మెజర్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఈ సింగిల్ డాట్ బ్లౌజ్కి. ఇక్కడ వచ్చి అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ వచ్చి 12 ఇంచెస్ వచ్చిందండి. అంటే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం కాబట్టి, అంటే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 12 ఇంచెస్ దగ్గరికి, అంటే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ 12 ఇంచెస్కి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మొత్తం 12.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తారు కదా, 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, అలాగే 12.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కన్నా మనకి చెస్ట్ మార్కింగ్ వచ్చి కొంచెం పైకే వచ్చింది కదండి. కరెక్ట్గా ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ కంపల్సరీగా చెస్ట్ పాయింట్ అలాగే అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ 2 తీసుకోవాలండి. అంటే నార్మల్ బ్లౌజెస్కి మనకి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంటే కొంచెం 1/4 ఇంచ్ కిందకైనా వస్తుంది, లేదంటే కరెక్ట్గా ఆ మార్కింగ్ కరెక్ట్గానే వస్తుంది కదండి. ఇక్కడ ఏంటంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాం కదండి, చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అలాగే అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి మన మార్కింగ్ కంటే అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంటే ఒక 1/4 ఇంచు పైకే వచ్చిందండి. ఇలాగా మెజర్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి దీనికి, లేకపోతే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే స్టిచ్చెస్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ పైకి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 డాట్స్కి ఒక కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఒక 1 పావు, ఇటు సైడ్కి ఒక 1 పావు అని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ని ఇలాగా ఆర్మోల్ కార్నర్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మీకు చూపించడానికి కాబట్టి మార్కింగ్ అనేది చూపిస్తున్నానండి. దీన్ని ఇలా మార్క్ చేసుకునే కన్నా మనం స్టిచ్ చేసినప్పుడు, అంటే ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ ఆర్మ్ హోల్ స్టిచ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. స్టిచ్చింగ్ అప్పుడే మనకి కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే మీకు చూపించడానికి కాబట్టి నేను మార్కింగ్ అనేది చేశాను. చూస్తున్నారు కదండి, ఈ మార్కింగ్ కూడా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ లాగా వచ్చింది కదండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ లాగా వస్తుంది, కానీ ఇక్కడ మనం కటింగ్ అనేది చెయ్యమండి, స్టిచ్చింగ్లోనే దీన్ని ఈ షేప్ అనేది తీస్తాము. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి సింగిల్ డాట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇంకొకసారి చెప్తున్నాను. కంపల్సరీగా దీనికి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి అలాగే అండర్ బ్రెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ బ్లౌజెస్కి ఏంటంటే మార్కింగ్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కన్నా కొంచెం కిందకి ఒక 1/4 ఇంచ్ కిందకైనా వస్తుంది, లేదంటే కరెక్ట్గా మెజర్మెంట్ అయినా వస్తుంది కదండి. కానీ ఇది ఏంటంటే కొంచెం పైకి వచ్చింది కాబట్టి నడుము లూజ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలండి. అంటే ఈ 1/2 ఇంచ్ వదిలేసి మనం ఫస్ట్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ టేప్తోని డాట్ మార్కింగ్ వరకు, అంటే ఈ మార్కింగ్ వరకు చూసుకోవాలండి. 2 ఇంచెస్ వచ్చిందండి. ఇదే 2 ఇంచెస్ని ఇటువైపు మార్కింగ్కి, అంటే ఇక చూపిస్తున్నాను, ఇటువైపు మార్కింగ్కి ఇలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒక దగ్గరికి వస్తాయి కదండి, అంటే ఈ మధ్యలో ప్లేస్ అనేది ఉండదు కదండి మనం స్టిచ్ చేసిన తర్వాత డాట్ అనేది. అందుకని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వచ్చింది కదా, అలాగే ఇటువైపు మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చిందండి. అంటే మనం ఎక్స్ట్రా పెట్ట 1.5 అనేది మనకి తక్కువైపోతుంది కదండి, ఒక 1/2 ఇంచ్ అంతే ఉంది. అందుకని చెప్పేసి మనం ఎక్స్ట్రా ఎంతైతే మనం ఇక్కడ నుంచి అంటే 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా 1.5 అనేది పెట్టుకోవాలి కదండి, ఆ 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలాగా 1.5 అనేది మార్క్ చేసుకున్నాను.
ఈ నడుము దగ్గరే మనకి ఎక్స్ట్రా రావాలండి. చెస్ట్ దగ్గర మనకి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఈ మార్కింగ్ని అలాగే చెస్ట్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మరొకసారి చూపిస్తాను, చూస్తున్నారు కదండి. ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చింది. అక్కడి నుంచి మనం 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసాం. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం చెస్ట్ వరకే క్రాస్గా రావాలండి, ఎక్కువ రాకూడదు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ కూడా చూపిస్తున్నాను. 9 ఇంచెస్ కదండి, అంటే 9 ఇంచెస్ కాదండి, మనకి 9.5 వచ్చింది కదండి. కరెక్ట్గా ఇగోండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇగోండి మనకి 9.5 దగ్గరికి మనకు మార్కింగ్ అనేది వచ్చింది. అంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మనకి నడుము దగ్గర మాత్రం మనకు సరిపోవట్లేదు. సరిపోలేనప్పుడు మనం మార్కింగ్ అనేది ఇలాగ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం క్రాస్గా చెస్ట్ మార్కింగ్ వరకు లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే లైన్ అనేది మార్క్ చేసుకున్నాను కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 1.5ని మనం చెస్ట్ 1.5 దగ్గరికి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదండి సింగిల్ డాట్ బ్లౌజ్ ఎలా మార్క్ చేయాలని. చాలా సింపుల్ అండి సింగిల్ డాట్ బ్లౌజ్ అనేది. అంటే మిడిల్ డాట్ అనేది రాదండి సింగిల్ డాట్ బ్లౌజ్కి. మనకి మెయిన్ డాట్ని అలాగే చంక దగ్గర డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ని మనం రెండింటిని అంటే గ్యాప్ లేకుండా, అంటే నార్మల్ బ్లౌజ్కి కప్ సైజ్ దగ్గరికి గ్యాప్ అనేది వస్తుంది కదండి, ఆ గ్యాప్ అనేది లేకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తామండి. ఈ స్టిచ్చింగ్లోనే మనకి చూడడానికి ప్రిన్సెస్ కట్ షేప్ లాగా వస్తుంది. ఈ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది, ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే మనకి కటింగ్ అనేది ఉండదు, స్టిచ్చింగ్లోనే మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తీస్తామండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సింగిల్ డాట్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఇది ఏంటంటే సింగిల్ డాట్ బ్లౌజ్కి మనకి మార్కింగ్ అనేది కొంచెం కిందకైనా వస్తుంది, లేదంటే పైకైనా వస్తుంది అండి. మనం ఈ మార్కింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా నడుము లూజ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందో చెక్ చేసుకొని, సరిపోతే ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ చేశానో అలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకవేళ సరిపోతే మాత్రం మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది అలాగే ఉంచేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నానో అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగా కటింగ్ అనేది చేస్తాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నడుము దగ్గర 1.5ని అలాగే చెస్ట్ దగ్గర 1.5ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేస్తాను. అంతేకాదండి, ఇక్కడ నేను వీల్ మార్కర్తో మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ కూడా పడింది, మీకు కనిపించట్లేదు కానీ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకునే కన్నా మనం మెయిన్ డాట్ స్టిచ్ చేయగానే మనకి చంక దగ్గర డాట్ అనేది కూడా మనకి కరెక్ట్గా ఎంతవరకు, అంటే ఈ ఆర్మ్ హోల్ వరకు ఎక్కడి వరకు అయితే రావాలనేది మనకి స్టిచ్చింగ్లోనే బాగా తెలుస్తుంది అండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడైతే ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలాగా కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్రంట్ మార్కింగ్ అనేది చూసారు కదండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్కింగ్ కటింగ్ అనేది చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కర్వ్ షేప్ ఎంత ఉందో అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా, అక్కడి నుంచి మనం ఇలాగా కర్వ్ షేప్ని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి 12 అనేది వచ్చింది కదండి. ఈ 12లోని మనం ఒక 2.5 అనేది మైనస్ చేసేసుకోవాలి. అంటే అప్పుడు 9.5 వస్తుందండి. ఈ 2.5 దేనికంటే డాట్ కోసం ఇటువైపు 1.5 ఇటువైపు 1.5 పెట్టాం కదండి, మొత్తం 2.5 అవుతుంది కదండి. ఈ 12లో మనం 2.5 అనేది కట్ చేసేసుకుంటే మనకి 9.5 అనేది వస్తుంది. షేప్ బెల్ట్ విడత వచ్చి 9.5 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను మరొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇవ్వండి, చూస్తున్నారు కదా 3 వచ్చింది. అదే మెజర్మెంట్ని యువతల వైపు డాట్ వైపు పెట్టుకొని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా 9.5 అనేది వచ్చింది. ఇక్కడ మీకు అర్థమైంది కదండి షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని. ఇక్కడైతే విడత ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చూసారు కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి లెంత్ అనేది మార్క్ చేస్తాం కదండి, అది వచ్చి ఇది ఏంటంటే పూర్తిగా మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తాం కాబట్టి నార్మల్ బ్లౌజెస్కి ఎలాగైతే 3.5 3 పెట్టుకుంటాం అలా కాదండి. దీనికి ఏంటంటే మొత్తం మెజర్మెంట్స్ మీదే మనం మార్కింగ్ అనేది చెయ్యాలి. ఇప్పుడైతే నేను మెజర్మెంట్ మీద మీకు చూపిస్తాను. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ 2 సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఎక్స్ట్రా తీసిన ఇటు సైడ్ 1/2 ఇంచ్, అలాగే ఇటు సైడ్ ఒక 30 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, చూస్తున్నారు కదండి. ఆ 2 బయటకు అనేది ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ మన కరెక్ట్ మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఉందండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అంటే వీడియోలో చూపిస్తాను కదండి, ఇలాగ ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉక్సులు పట్టి కాజల పట్టి సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చెస్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ వరకు అంటే బ్యాక్ పార్ట్ నడుం వరకు టేప్తోని ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో ఆ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ కూడా సరే మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ స్టిచ్చెస్లోకి, అలాగే క్రాస్ బెల్ట్ ఎడ్జ్లోని స్టిచ్ అనేది వేస్తాం కదండి, ఆ స్టిచ్చెస్కి 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ చూస్తున్నారు కదండి 4 ఇంచెస్ అనేది వచ్చింది ఉక్సులు పట్టి కాజల పట్టి సైడ్కి. ఇటు సైడ్కి వచ్చి 3 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఇవే మార్కింగ్స్ని మనం క్రాస్ బెల్ట్కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే నేను రాస్తున్నాను 4 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్ అనేది. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్రాస్ బెల్ట్ కట్ చేయడానికి క్లాత్ అనేది తీసుకున్నాను. అలాగే ఇక్కడ క్రాస్ అనేవి ఉన్నాయండి, క్రాస్ దగ్గరికి నేను లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి షేప్ బెల్ట్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను షేప్ బెల్ట్ విడ్త్ వచ్చి 9 ఇంచెస్ కన్నా 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెడుతున్నాను. అలాగే ఇటు సైడ్కి ఉక్సులు పట్టి కాజల పట్టి సైడ్కి 4 ఇంచెస్, అలాగే స్టిచ్చెస్ వైపుకి 3 ఇంచెస్ అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ అయిపోయింది కదండి, నేను ఇటువైపు కూడా చూస్తున్నాను. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టికి మార్కింగ్ చేసాం కదండి, ఇటు సైడ్ నుంచి 3.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అక్కడి నుంచి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్కి వీడియోలో చూపించినట్టుగా ఇలా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోండి. ఇలాగా మార్కింగ్ అనేది అయ్యింది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఉక్సులు పట్టికి కాజల పట్టికి సైడ్కి రావాలని మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా నేను క్లాత్ అనేది కట్ చేస్తానండి, కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇవ్వండి ఇలాగా నేను హ్యాండ్స్కి క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి ఏంటంటే బోర్డర్ అనేది ఉంది కదండి, అందుకని చెప్పేసి ఇక్కడ నేను నడుం బెల్ట్ కట్ చేయట్లేదండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి, ఎందుకంటే నడుం బెల్ట్ అనేది కట్ చేయట్లేదండి. అలాగే క్రాస్ పీస్లు కూడా కట్ చేసుకోవాలి కదండి నెక్ అనేది. ఇక్కడ ఏంటంటే నేను గోల్డ్ కలర్ క్లాత్తోని పైపింగ్ లాగా వేస్తున్నానండి. ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది, అది నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదండి, ఈ పీస్ వచ్చి మనం ఉక్సులు పట్టికి కాజల పట్టికి యూస్ చేయొచ్చు. మీకు ఇది ఉక్సులు పట్టికి కాజల పట్టికి లైనింగే యూస్ చేయొచ్చు, లేదంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదా, దానికి కూడా ఇలాగే మనకి పీస్ అనేది వస్తుంది. దాన్ని మీరు కాజల పట్టికి యూస్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ అప్పుడు ఎలా చేయాలని చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. దీనికి నడుము దగ్గర బార్డర్ అనేది వచ్చింది కాబట్టి నేను బెల్ట్ అనేది కట్ చేయట్లేదండి. మీకు ఏమైనా బార్డర్ అనేది రాకపోతే మాత్రం కంపల్సరీగా నడుముకి బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి. ఆ బెల్ట్ కూడా విడ్త్ అనేది బ్యాక్ పార్ట్ ఎంతైతే నడుము విడ్త్ అనేది ఉందో అంత మీరు పెట్టుకోవాలి. లెంత్ వచ్చి 2 ఇంచెస్ మీద పెట్టుకొని క్లాత్ అనేది కట్ చేయాలండి. ఇక్కడతోనైతే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.